శ్రీమాత్రే నమః. ఈరోజు 20వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 19వ శ్లోకాన్ని చెప్పుకుందాం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మణైవ అంటే విహిత కర్మలు చేయటం వలన మాత్రమే, హి తప్పకుండా, సంసిద్ధిం పరిపూర్ణ సిద్ధి, ఆస్థిత పొందెను, జనకాదయ జనక మహారాజు ఇంకా ఇతర రాజులు, లోక సంగ్రహమే వాపి లోకహితం కోసం మాత్రమే, సంపశ్యన్ దృష్టిలో ఉంచుకొని, కర్తుమర్హసి చేయడానికే నీవు తగి ఉన్నావు. తమ ధర్మలను, ధర్మము అంటే విహిత కర్మలన్నమాట, నిర్వహించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. 21వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.